ఏపీఎస్సి గ్రూప్ 2లో మనకి ఇండియన్ సొసైటీలోంచి తప్పనిసరిగా అడిగేటువంటి మరొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ప్రాచీన భారతదేశంలో ఎన్ని రకాల వివాహాలు జరిగేవి వాటి గురించి ప్రస్తావించండి. ఈ టాపిక్లో డెఫినెట్గా అడిగేటువంటి ఏరియా వచ్చేసి హర్ష వివాహం అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు మై డియర్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా వీటి గురించి ఒకసారి చూడండి. ప్రాచీన భారతదేశంలో వివాహాలు 8 రకాలుగా ఉండేవి. దాంట్లో మొదటిది బ్రహ్మ వివాహము, రెండవది దైవ వివాహము, 3 హర్ష వివాహము, 4 అసుర వివాహము, 5 గాంధర్వ వివాహము, 6 ప్రజాపత్య వివాహము, 7 రాక్షస వివాహము, మరి 8 పైశాచిక వివాహము. అయితే మరి గ్రూప్ 2లో అన్నీ ఒకేలా ఉంటాయి చూడడానికి, కానీ ఎగ్జామినేషన్ అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వివాహ వ్యవస్థ ఏంటంటే హర్ష వివాహం అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆవును కానీ ఎద్దును కానీ బహుకరించి కన్యను స్వీకరించే విధానాన్ని మన హర్ష వివాహం అంటుంటాం అనమాట. సో ఫస్ట్ బ్రహ్మ వివాహం చూద్దామండి. విజ్ఞానవంతుడు సచ్చీలుడు అయినటువంటి వ్యక్తికి కన్యాదానం చేయడాన్ని బ్రహ్మ వివాహం అంటారు. గుర్తుపెట్టుకోండి, విద్యావంతుడు మరియు మంచి నడవడిక కలిగినటువంటి వ్యక్తికి కన్యాదానం చేస్తే దాన్ని బ్రహ్మ వివాహం అంటారండి. ఇక రెండవది దైవ వివాహం. దైవ వివాహం అంటే పురోహితుడైనటువంటి వర్ణుకి కన్యాదానం చేస్తే దాన్ని దైవ వివాహం అంటారు. ఇది కూడా ఈజీగా గుర్తుపట్టచ్చండి, అదేం పెద్ద టఫ్ కాదు. అయితే హర్ష వివాహం అంటే వివాహానికి ముందు కాబోయే మామగారికి ఒక ఎద్దును లేదా ఆవును బహూకరించి కన్యను స్వీకరించే విధానాన్ని హర్ష వివాహం అంటారు. ఇది గ్రూప్ 2లో అడుగుతాడండి. క్రింద ఏ విధానంలో మామగారికి అల్లుడు ఒక ఆవును కానీ ఎద్దును కానీ బహుకరించి కన్యను స్వీకరిస్తారు అంటే దానికి ఆన్సర్ హర్ష వివాహము. ఇంకా 4వది అసుర వివాహము. కన్యాశుల్కం చెల్లించి వివాహం ఆటాన్ని అసుర వివాహం అంటారు. అలాగే గాంధర్వ వివాహం అంటే ఇద్దరూ కూడా వివాహానికి ముందే పరస్పరం ప్రేమించుకొని వివాహమాడే విధానాన్ని గాంధర్వ వివాహం అంటారండి. ఇంకా ప్రజాపతి వివాహం అంటే కాబోయే అల్లుడిని సత్కరించి వధూవరులు ఇద్దరూ కూడా ధర్మస్థాపన కోసం పూనుకోమని చెప్పేటువంటి వివాహ వ్యవస్థనే ప్రజాపతి వివాహం అంటారు. ఇంకా నెక్స్ట్ 7వది రాక్షస వివాహము. కన్యను ఆమె తల్లిదండ్రుల నుంచి దొంగిలించి తీసుకువచ్చి వివాహమాడే విధానాన్ని రాక్షస వివాహం అంటారు. ఇక పైశాచిక వివాహం అంటే ఏంటంటే నిద్రిస్తున్న కన్యను కానీ మానసికంగా సాధారణ స్థితిలో లేని కన్యను కానీ బలాత్కారంగా దొంగిలించుకుపోయి వివాహ మాటను పైశాచిక వివాహం అంటారు. అయితే మై డియర్ స్టూడెంట్, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బ్రహ్మ వివాహము, దైవ వివాహము, హర్ష వివాహము, అలాగే రాక్షస వివాహము, పైశాచిక వివాహం, వీటి మీద ప్రశ్న అడడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీటన్నిటిలో 8 రకాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ హర్ష వివాహం అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.